నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. తాడేపల్లి ప్యాలెస్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పసుపు రంగుని బ్యాన్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు మ్యానే పట్టుకుందేమో, పసుపు రంగు మ్యానే పట్టుకుందేమో అనిపిస్తుంది. అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో పసుపు రంగుని నిషేధించినట్టు, బ్యాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో దీన్ని అసలు ఎలా చూడాలి? సో ఒకటేంటంటే, మానసిక కోణంలో ఆలోచిస్తే కొంతమంది సైకాలజిస్టులు చెప్పే విధంగా ఎవరైనా ఒక వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము అని అంటే ఇష్టమన్నా ఉండాలి, లేదా ద్వేషమైనా ఉండాలి. ఈ రెండిట్లో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మీద ఏది ఉంది అని చెప్పి మనం ప్రశ్న వేసుకుంటే అందరికీ తెలిసిందే, ప్రేమ అయితే ఉండదు కదా. సో కాబట్టి రెండోది ఉంది, దేశం. సో ఆ దేశంలో నుంచి వచ్చేటువంటి ఏవైతే ప్రకంపనలు ఉంటాయో అవి విచిత్రంగా ఉంటాయి. సైకాలజిస్టులు చెప్పేది, నేను చెప్పేది కాదు. పూర్తిగా నాకు సైకాలజిస్టులు వాళ్ళకున్న నాలెడ్జ్ నాకు లేకపోయినా కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు నేను చెప్తున్నాను. అంటే మామూలుగా చాలా మందితో నేను ఇంటర్వ్యూ చేశాను కదా, సైకాలజిస్టులు కూడా. సో ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఒక మేనియా, ఒక హిస్టీరిక్ పరిస్థితికి వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది ఆయన మాట్లాడుతుంటే. జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసినటువంటి కొన్ని కామెంట్లు వింటుంటే హిస్టీరిక్ సిచ్యువేషన్ అంటారు. ఇప్పుడు మనం కొన్ని పెడుతుంటారు, ఏది క్రిస్టియన్స్ కొన్ని సభలు పెడుతుంటారు, అక్కడ వాళ్ళు కొంత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. సభలు పెట్టినప్పుడు వీళ్ళు ఏదో ఇలా అనగానే ఏదో సంథింగ్ జరుగుతుంటుంది. దాన్ని మాస్ హిస్టీరియా అంటారు, మాస్ హిస్టీరిక్ సింటమ్స్ అంటారు వాటిని. అలా పసుపు కలర్ చూసినా, చంద్రబాబు నాయుడు మాట విన్నా జగన్మోహన్ రెడ్డికి అసలు డిస్టర్బ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. లేదంటే ఆ విధమైనటువంటి కామెంట్లు ఎవరు చేయరు. లాస్ట్కి షర్మిలా కట్టుకునేటువంటి శారీ దగ్గర నుంచి మాట్లాడారు. షర్మిలా కట్టుకునేటువంటి శారీ ఎప్పుడు, ఏ శారీ కట్టుకున్నారు, ఆ శారీ కట్టుకున్నప్పుడు ఎవరిని కలిశారు, ఇవన్నీ ఆయనకి అంత బాగా రిజిస్టర్ అయి ఉన్నాయంటే ఏ స్థాయిలో ఆయన మానసిక స్థితి ఉంది అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. షర్మిల తన కుమారుని వివాహం సందర్భంగా చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబు నాయుడిని కలిసి ఇన్విటేషన్ ఇచ్చారు. ఇన్విటేషన్ ఇచ్చి మ్యారేజ్కి రమ్మని చెప్పి పిలిచి వచ్చారు. ఆ సందర్భంగా ఆవిడ ఎల్లో శారీ కట్టుకున్నారు. ఎల్లో శారీ కట్టుకున్నారు. బహుశా మనందరూ గుర్తులేదు, ఆయన గుర్తు చేశారు. ఎల్లో శారీ కట్టుకున్నారు. జనరల్గా ఎవరికైనా గుర్తుండదు కదా, ఎప్పుడు ఏ శారీ కట్టుకుంటారు, ఇప్పుడు ఏ కలర్ వేసుకుంటారు అనేది ఎవరికి గుర్తుంటుంది, ఎవరికి గుర్తుండదు సహజంగా. మరి పర్టికులర్గా ఆ కలర్ని చూస్తేనే ఒక రకమైన భయమో, లేదంటే ద్వేషమో, లేదంటే ప్రేమ ఉంటే తప్ప మామూలుగా అయితే గుర్తుండదు కదా. సో జగన్మోహన్ రెడ్డికి గుర్తుంది. షర్మిల ఎల్లో శారీ కట్టుకొని చంద్రబాబు నాయుడిని కలిసి ఇన్విటేషన్ ఇచ్చినటువంటి ఆ ఘట్టం ఏదైతే ఉందో, ఆ దృశ్యం ఏదైతే ఉందో ఆయనకి రిజిస్టర్ అయిపోయింది మైండ్లో. దాన్ని ఇటీవల కాలంలో కడప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన రివీల్ చేశారు. రివీల్ చేసి పసుపు కలర్ శారీ కట్టుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కుమ్మక్క అయిపోయినటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి వారసులా అనేటువంటి ఒక కామెంటు చేయడం జరిగింది. అప్పుడు వెంటనే సోషల్ మీడియా అలర్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియా చాలా బలంగా ఉన్నటువంటి మీడియా, దాన్ని ఎవరు ఆపలేరు. వెంటనే సోషల్ మీడియా అలర్ట్ అయిపోయింది. ఎల్లో డ్రెస్ వేసుకున్నటువంటి భారతిరెడ్డి ఫోటో బయటకు తీశారు. అవును సార్. ఎల్లో డ్రెస్ వేసుకున్నటువంటి విజయలక్ష్మి ఫోటో బయటికి తీశారు, వాళ్ళ మదర్ది. సో అటు విజయలక్ష్మిది, ఇటు భారతి రెడ్డిది, తర్వాత షర్మిలా ఫోటోలు మొత్తం పెట్టేసి మొత్తం ఎల్లో అని చెప్పి బాగా స్ప్రెడ్ చేసేసారు. దానికి అడిషనల్గా షర్మిలా ఏం చేశారు, షర్మిలా ఏం కామ్గా ఉండరు కదా. ఆవిడకు ఇప్పుడు ఆవిడ మీద దాడి చేసినప్పుడు ఆవిడ కూడా ప్రతి దాడి చేస్తారు కదా, కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదా. సో ఆవిడేం దాడి చేశారు, అసలు పసుపు కలర్ కట్టుకున్నటువంటి శారీ గురించే మాట్లాడుతున్నావు అని అంటే మహిళల పట్ల నీకున్నటువంటి గౌరవం ఏంటనేది అర్థమవుతుంది. మహిళలు అంటే నీకు అసలు గౌరవం లేదు అనేటువంటి కామెంట్ చేస్తూ, సాక్షి పేపరు, సాక్షి ఛానల్ కలర్స్ ఏంటి అని చెప్పి అడిగారు. అవును, బ్లూ, ఎల్లో అండ్ రెడ్ అని లాగా ఉంటుంది, అంతే కదా. ఎల్లో ఉంటుంది, మొత్తం ఎల్లో మిక్సింగ్.
సో మరి దానికేం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? అది కూడా రాజశేఖర రెడ్డి గారే పెట్టాలని చెప్పేసి, ఎల్లో కలర్ పెట్టాలని చెప్పేసి సూచించారని చెప్పేసి వార్తలు ఉన్నాయి. ఇప్పుడు ఎల్లో కలర్ అనేది దాని మీద ఆ కలర్స్ దాని మీద నిపుణులు చెప్పేది ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్కరికి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దాని గురించి చెప్పేవాళ్ళు ఏంటంటే ఎల్లో అనేది శుభసూచకం, అందుకే గడపలకి ఎల్లో కలర్ వేస్తుంటారు. మరి ఎల్లో కలర్ వీళ్ళ మరి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మరి ఉందో లేదో తెలియదు. అంటే జనరల్గా హిందువులు ఏంటంటే గడపలకి ఒక శుభసూచకంగా పసుపు రాస్తూ ఉంటారు. అవును సార్. తర్వాత లేడీస్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా పూజలకి, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, గుళ్ళకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పసుపుని వాడుతూ ఉంటారు, పసుపు కలర్ని వాడుతుంటారు, పసుపుని వాడుతూ ఉంటారు. అంత శుభసూచకం పసుపు కలర్ అని అంటూ ఉంటారు. బహుశా రాజశేఖర రెడ్డి ఆ కోణం నుంచి భావించి పసుపు కలర్ని సజెస్ట్ చేశారో తెలియదు. బట్ ఇది కారణం ఏదైనప్పటికి కూడా ప్రస్తుతం కాదు, మొదటి నుంచి కూడా వాళ్ళ మీడియాకు సంబంధించి పేపర్ కానీ లేదంటే ఛానల్ కానీ ఎల్లో కలర్ మిక్సింగ్లోనే ఉన్నాయి కదా. మరి దాని ప్రశ్న ఏంటి? దాని ఎల్లో సాక్షి మొత్తం కూడా ఎందుకు ఎల్లో వాడుతున్నావు అని చెప్పి షర్మిల అడిగారు. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఆవిడ ఆ మాట అన్న తర్వాత ఒక్కరు కూడా మాట్లాడాల, దానికి రిప్లై అయితే ఇవ్వాలి కదా, లేదా సాక్షి కలర్ అన్నా మార్చుకోవాలి. అంటే బ్లూగా మార్చుకోమంటారా? ఎట్టన్నా మార్చుకోవాలి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఛానల్, వాళ్ళది ప్రైవేటు ఆర్గనైజేషను, వాళ్ళ ఇష్టం కదా. అది షర్మిల వేసినటువంటి ప్రశ్నకు సమాధానం అయితే ఇవ్వాలి కదా. మామూలుగా సమాధానం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? సకల శాఖ మంత్రి అని చెప్పి విపక్షాలు అనుకుంటున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయనైనా బయటకు వచ్చి షర్మిల వేసినటువంటి కౌంటర్కి అయితే మళ్ళీ దానికి సమాధానం చెప్పాలి కదా. జనరల్గా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి షర్మిల ఏవైతే ఆరోపణలు చేశారో వాటికి కౌంటర్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వచ్చేసారు కదా. వచ్చి ఏం చెప్తున్నారు? వివేకానంద రెడ్డికి రెండో భార్య ఉంది, అలాగే ఆ రెండో భార్యకి సంతానం ఉంది, వారసులు ఉన్నారు, దానికోసం ఈ హత్య జరిగిందని కూడా చెప్తాం. ఈ హత్య జరిగింది అని చెప్పి జస్ట్ ఇప్పుడు తొలి ఒక ట్రైలర్ వేశారు. రేపు రాబోయే రోజుల్లో దీన్నే కొంచెం సినిమాలాగా చూపిస్తారు. ఏం చూపిస్తారు? రెండో భార్య ఉంది, రెండో భార్యకు సంబంధించినటువంటి సంతానం ఉంది, ఆయనకి ఏదో ఆస్తి రాసిస్తానన్నారు, లేదంటే ఆయనకి రాజకీయ వారసత్వం ఇస్తానన్నారు, అందుకే ఇప్పుడు సునీతారెడ్డి లేకపోతే ఆయన వీళ్ళందరూ కలిసి చంపేశారనేటువంటి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అంతకుముందు కూడా ఇదే చెప్పారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఎన్నికల సందర్భం అదే చెప్తారు. సార్ దానికి కౌంటర్ ఇస్తున్నారు కదా, వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకి అయితే కౌంటర్ ఇస్తున్నారు కదా. మరి షర్మిల పసుపు కలర్ గురించి ఇచ్చినటువంటి కౌంటర్కి ఇప్పటివరకు రిప్లై ఎందుకు రాలేదు? సాక్షి పేపర్లో ఆ కలర్ తీసేయాలి కదా మరి, లేదా కలర్ ఉంచుకున్నప్పుడు ఎందుకు ఉంచుకున్నావు అని రిప్లై ఏమన్నా ఇవ్వాలి కదా. అంటే ఒక మీద ద్వేషం ఉన్నప్పుడు వచ్చేటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎల్లో శారీ, మరి ఎల్లో డ్రెస్లో భారతిరెడ్డి ఉన్నారు కదా, కనిపిస్తున్నారు కదా ఎల్లో డ్రెస్లో, మరి దానికి ఏమని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు షర్మిల ఎల్లో శారీ చేసుకొని పోయి చంద్రబాబు నాయుడిని కలిసింది. మరి ఎల్లో శారీ చేసుకున్న వాళ్ళు, ఎల్లో కలర్ ఉన్నవాళ్ళు, ఎల్లో కలర్ లేకుండా దాదాపుగా చాలా వరకు ఉండవు, ఎల్లో మిక్సింగో లేకపోతే ఎల్లో కలర్ ఉంటాయి. సో అంటే ఎల్లో కలర్ వాడేవాళ్ళు, ఎల్లో శారీస్ కట్టుకునే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి నిర్ధారించినట్టేనా జగన్మోహన్ రెడ్డి? అంతే కదా. లేదా చంద్రబాబు నాయుడికి అనుయాయులు అని చెప్పి అనుకోవాల్సింది ఆయన లెక్క ప్రకారం. ఇప్పుడు ఆయన పార్టీ కలర్లు ఏదైతే ఉన్నాయో ఆ కలర్ కట్టుకున్న వాళ్ళే ఆయన పార్టీ, మిగతా కలర్ కట్టుకున్న వాళ్ళందరూ ఇంకో పార్టీ అని చెప్పి అనుకోవాలి ఆయన చెప్పినటువంటి ఉద్దేశం ప్రకారం అయితే. సో ఇదన్నీ ఏంటంటే విపరీతమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ. ఆ విపరీతమైన ఆలోచనలో ఇప్పుడు తాడేపల్లిలో అసలు పసుపు కలర్ అంటేనే భయం వేస్తుంది. తాడేపల్లికి ఎవరైనా వెళ్ళాలంటే పసుపు కలర్ కట్టుకుని డ్రెస్సులు, జనరల్గా డ్రెస్సులు అనేది ఎవరికి నచ్చిన కలర్లో వాళ్ళు వేసుకుంటారు. ఆ వేసుకోకపోతే అసలు ఆయన మాట్లాడినా కానీ పాజిటివ్ యాంగిల్లో మాట్లాడతారా లేదంటే నెగిటివ్ యాంగిల్లో మాట్లాడతారా అనేటువంటి ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషను, ఒక రకమైనటువంటి అలాంటి అభిప్రాయం కలుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు పసుపు కలర్ మేనియా అనేది బాగా వెంటాడుతుంది జగన్మోహన్ రెడ్డిని అనేటువంటి పరిస్థితి ఆయన వ్యాఖ్యల ద్వారా కనిపిస్తుందని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది.